కన్యక అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలము పెళ్లి కానిది అని కాదు. కన్య అన్న మాటకు అర్థం ఏమిటంటే ధీరా కులవతి అని. ధీరా అంటే విశేషమైనటువంటి బుద్ధి కలిగినటువంటి తల్లి. ఆమె మంత్రిని, రాజశ్యామలా స్వరూపం. ఆమెని నమ్ముకుంటే విద్యాబుద్ధులు లభిస్తాయి. ఆ తల్లి మంచి నిర్ణయం చేసి తరువాత కాలంలో తన బిడ్డలందరూ కూడా మంచి మార్గంలో వర్తక వాణిజ్యాలలో రాణించి స్వచ్ఛమైన హృదయాలతో దేశభక్తితో శాంతియుతంగా బ్రతికి 10 మందికి తాము ఆలవాలంగా తొడలై శరీరం నిలబడినట్టు వాళ్ళు ఆధారభూతులు కావాలని అపేక్షించింది. కాబట్టి ఆ తల్లి యొక్క సందేశాన్ని అందుకున్నారు. అయ్యో, ఇంతమంది అగ్నికుండాలలో ప్రవేశించారట, ఆ పిల్ల కూడా అగ్నికుండంలో ప్రవేశించిందిట అని తెలుసుకున్న రాజు పరుగు పరుగున వచ్చాడు పెనుగొండ. కానీ ఊరి పొలిమేరలకు వచ్చేటప్పటికే నిత్తురు కక్కుకుని మరణించాడు. కారణం నేను మీకు ప్రారంభంలోనే మనవి చేశాను. ఎవరైనా అమ్మవారిని తన కుమార్తెగా రమ్మని అడగవచ్చు. అమ్మవారి యందు భర్తృభావన పురుషుడికి పనికిరాదు. ఆ తల్లికి భర్తృస్థానంలో ఆలోచిస్తే ఆమె కన్నులు ఎరిపెక్కుతాయని చెప్పారు శంకరాచార్యుల వారు.